ఏపీలో కూటమి ప్రపంచం సృష్టించింది. వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్కు వరుసగా మూడోసారి నిరాశ మిగిలింది. షర్మిల ట్రంప్ కార్డు పనిచేయలేదు. ఆమె స్వయంగా పోటీ చేసిన కడప లోక్సభ స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయారు. 2021లో చంద్రబాబుకు అసెంబ్లీలో జరిగిన అవమానంతో ఆయన మళ్లీ సీఎంగానే సభలో అడుగు పెడతానని శపథం చేశారు. ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు. ఈ ఎన్నికల్లో 144 సీట్లతో పోటీ చేసి 135 స్థానాలు గెలిచి సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. జగన్ అరాచక పాలన అంతం చేయటమే లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా చూస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబును స్కిల్ కేసులో జగన్ సర్కారు అన్యాయంగా అరెస్టు చేసిన సందర్భంలో ఆయనతో జైల్లో ములాఖతైన పవన్ కళ్యాణ్ అక్కడే తెలుగుదేశంతో కలిసి పనిచేస్తారని ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీని తెలుగుదేశం జనసేన కూటమితో కలిసేలా ఒప్పించారు. ప్రభుత్వ ఓటు చీలకుండా చివరి వరకు కాపాడాలని జనసేనాని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకొని పోరాడారు. ఆయన కృషి ఫలించింది. 3 పార్టీల మధ్య ఓట్ల బదిలీ నిరాటంకంగా జరిగింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. అలాగే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 చోట్ల విజయం సాధించింది. కూటమి ఐక్యత వైసీపీని 11 స్థానాలకి పరిమితం చేసింది. అమరావతిలో రైతులు, మహిళలపై దమనకాండ, నిరుద్యోగం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చంద్రబాబుతో సహా టీడీపీ నేతల అరెస్టులు, మద్య నిషేధమని నకిలీ బ్రాండ్స్తో ప్రజారోగ్యం హరించటం, పరిశ్రమలు రాకపోవటం, కరెంటు ఛార్జీలు పలుసార్లు పెంచటం, రైతులకు సాగునీరు సరైన సమయంలో అందించకపోవటం, మితిమీరిన అహంకారంతో వైసీపీ అంటే జనం చీకొట్టే స్థితికి వచ్చారు.